లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి నలపబడతాం, నల్లగొట్టబడతాం, వెర్రగొట్టబడతాం, అహము చేస్తాము, స్వార్థము చేస్తాము, నా చేస్తాము. అదే సమయంలో లోయల్లో దేవుడు బాలుల్ని వీరులుగా మార్చే సమయం అంటారు. లోయల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకెళ్ళేది కారణం ఏంటంటే, మనము మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులందరూ మనల్ని విడిచినప్పుడు, మనుషులందరూ మనల్ని తునీకరించినప్పుడు, ఎవరు మన పక్షాన లేనినప్పుడు, మన లోయలోకి వెళ్ళి దేవుని వైపు చూస్తూ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ, దేవా నీవు మాత్రమే ఉన్నావయ్యా. డూ యూ ఫీల్ లైక్ యూ లాస్ట్ సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్? అన్నీ పోయే, ఇంక అయిపోయిందిలే, ఉన్న స్థితి ఇది చాలే, ఇక నా బ్రతుకు ఈ ఎడారి బ్రతికే, ఇదిగో ఇదేదో ఈ గొర్రెలు కాసుకునే బ్రతికే, ఇదిగో ఇంతటితో ఇందులో ఈ 9 to 5లో రిజర్వ్ అయిపోతే చాలు నా బ్రతుకు, దీనికి మించి నేను ఏం ఆశపడలేను, ఏమి కోరలేను అన్న మనస్తత్వంతో ఉన్నారా? మూయబడిన తలుపులు, ఆశపడిన కార్యాలు జరగకపోతాం మాత్రం కాకుండా అవమానము, నేరాలతో నింపబడతాం. దేవుడు నిన్ను కోరుకునేటప్పుడు లోకం నిన్ను అసహించుకుంటుంది. మనుషుడు కుళ్ళిపడి నిన్ను తునీకరిస్తాడు, నీ మీద నేరాలు మోపుతాడు. అవసరమైతే నీ బలహీనత ఏదో ఒక నరాన్ని బట్టి నువ్వు మొత్తానికి చెడ్డోడు అని ప్రూవ్ ట్రై చేస్తాను. దేవుడికి విరోధమైన తలంపులు ఏమన్నా పరీక్షించుకోండి. మీలో బిటర్నెస్, మీలో చేదు పెట్టుకుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు. దేవుడు మీ పక్షాన ఉండాలంటే అయ్యే పని కాదు. ఇమాజిన్, నీకు ఏదో పిచ్చి తలంపు వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నారు? హూ ఆర్ యూ కాలింగ్ అప్? మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడటానికి ఆశపడుతున్నారు? దేవుడితో మాట్లాడటానికి ఆశపడుతున్నారా? ఒక సహాయం కావాల్సినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అంటే సేమ్ వాక్యం. మీ జీవితంలో మీరు ఒంటరితనంలో వెళ్ళారంటే లెట్ గాడ్ టేక్ ద అడ్వాంటేజ్. కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, ఏమవుతుందో తెలియకపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని చదివిన వాడికి ధైర్యం వస్తుంది. నా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు మాట ఇచ్చాడు, జరిగిస్తాడు. నా దేవునికి సాధ్యము, కానీ నేను చేయవలసి ఉంది. నేను చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం చేయడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం జరిగించాడండి. ఈరోజు చాలామంది, నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి నేను ఇట్లే ఉంటాను, నేను చేయను, దేవుడే చేయాలి. జరగదు. మళ్ళీ దేవుడు ఏం చేయలేదే? నువ్వు చేయలే, నువ్వు అడుగు తీయలే, నువ్వు వెతకలే, నువ్వు తట్టలే, నువ్వు దేవుని దగ్గరికి రాలే, నువ్వు ప్రార్థన చేయలే, నువ్వు లోబడలే, నువ్వు క్షమించలే. యూ హ్యావ్ నాట్ టేకెన్ యువర్ స్టెప్. ఈరోజు దేవుడు ఏంటి ఎదురు చూస్తున్నాడు? నీ దగ్గర కార్యం జరిగించాలని.